హాయ్ ఫ్రెండ్స్, మన గిరిజన ప్రాంతంలో అయితే ఈ పండగ అయితే చాలా విచిత్రంగా జరుగుతుందండి. ఇక్కడ నుంచి కొండకైతే వెళ్ళిపోవాలి. దాదాపు రోడ్డు నుంచి 3 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోవాలి. కొండ లోపల ఇక్కడికైతే వస్తాం చూసారు కదండి. కొండ లోపల అయితే మేము వస్తాము. ఇక్కడికి చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఇక్కడ పండగ అయితే ఎప్పుడు జరుగుతుందో, పోతున్న బలి ఎప్పుడు ఇస్తారని ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ సాగర పంచాయతీ అని కుసుమగూడలో జరుగుతుంది పండగ. మే నెలలో జరుగుతుంది. మే 10 తారీఖులోగా జరుగుతుంది అనమాట. అంటే ఆ నెలలో ఖచ్చితంగా 10 తారీఖు అని కాదు, ఎప్పుడైనా జరగవచ్చు. చూసారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి మన ప్రాంతంలో. ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే మనకు నిమ్మరసం అయితే ఇస్తున్నారు. ఇక్కడికి ఒక డ్రమ్ తెచ్చి పెడతారంటే 2 డ్రమ్ములు తెచ్చి పెట్టి అలసిపోయి వస్తారు కదండి, వాళ్ళని పంచి పెడతారనమాట. ఇక్కడికి వాళ్ళొక ఆచారం ఇది, వాళ్ళొక వాళ్ళొక ఆనవాయితీ అనమాట. ఈ విధంగా అయితే అందరినీ పంచి పెడతారు. ఇక్కడికి చూసారు కదా, బెలూన్ అమ్మేవాళ్ళు చాలామంది వస్తూనే ఉంటారు. ఇక్కడ పండగ కొండల్లో అయినా వచ్చేస్తారండి ఇక్కడికి. చూసారు కదా, అక్కడ కుటుంబాలు ఎంత కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. అక్కడికి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ప్రాంతంలో. ఈ పండగలు చూసారు కదా, ఇక్కడైతే కుటుంబాలు ఎలా వచ్చి పండగలు ఎక్కడ ఉన్నారు, ఇక్కడైతే మేక నరుకుతారు. ఇక్కడ పొడవాటి చెట్టు ఉంటుంది. మన హిందూ సంప్రదాయ పరంగా చెట్టును అయితే నమ్ముకుంటారు. చూసారు కదా ఎంత పొడవు ఉంది చెట్టు. చెట్టు మీద చెట్టు ఒకటి ఉంటుంది అనమాట. చూసారు కదా, ఆ విధంగా అయితే ఉన్నాయి మన ప్రాంతంలో. ఇది టెంపుల్ అనమాట. ఇది ఇక్కడికి మేక అనేది బలి ఇస్తారు ఇక్కడికి, ఈ ప్రాంతంలో. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతే ఎందుకబ్బా జనం ఉన్నారనుకున్నాను. ఫస్ట్ టైం వెళ్ళాను కదా, నాకు అడియలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పోతుని బలి ఇస్తున్నాను అన్నమాట. పోతురాజు పండగ అంటారు. అందుకే సాగర పంచాయతీ కుసుమగూడలో అండి ఈ పండగ జరుగుతుంది. మన గిరిజన ప్రాంతంలో వన్ ఆఫ్ ద మోస్ట్ అనమాట ఈ టాప్ పండగ. ఇది బలి పండగ అంటారు. వీటి 3 సంవత్సరాలు ఒకసారి మాత్రం బలి అనేది ఇవ్వడం జరుగుతుంది. పోతు బలి ఇస్తారు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ బలి తెచ్చేటప్పుడు, బలి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ ఇస్తారనమాట. అంటే సంవత్సరం 3 సారి ఇస్తారు. ఇది బలిని ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడానికి అవ్వదు. ఎందుకంటే బలి ఇచ్చినా ఇవ్వకపోయినా జనాలు గ్రామాలు చస్తూ ఉంటారు. అంటే ఎంతమంది చచ్చిపోయినది కూడా లెక్కలు పెట్టుకుంటారంట వాళ్ళు. ఇక్కడైతే ఎంతోమంది ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా, ఎంతోమంది ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడికి మన కల్చరల్ చేసుకుంటున్నారు. ఇక్కడ దింసా డ్యాన్స్ ఆడి. ఇక్కడ కొండ ప్రాంతంలో కాబట్టి కాఫీ తోట ఉందండి. ఆ చుట్టూ ప్రాంతంలో కాఫీ తోట ఉంది. చాలా చల్లటి ప్రదేశం, చాలా బాగుంటుంది. మనకు హ్యాపీగా ఫీల్ అయ్యి మేము వెళ్ళిన తర్వాత చూసాం కదా, వాళ్ళకు డాన్స్ ఏ విధంగా ఉన్నాయి అక్కడికి ఆడుకుంటున్నారు వాళ్ళు. మనమైతే వెళ్ళిన తర్వాత చూసాం. ఫస్ట్ టైం వెళ్ళినాం కదా, ఇక్కడ ఏటబ్బా ఇంత విచిత్రంగా. కానీ ప్లేస్ కొద్దిగా చిన్నది అయిపోయిందండి. ఒక 2000 మంది వరకు పట్టవచ్చు. 2000 మంది, ఒక 4000 మంది ఎబో ఉంటారు ఇక్కడికి పండగ. ఆ చుట్టుపక్కల అంతా వస్తారనమాట ఆ పంచాయతీ చెందిన వాళ్ళు. ఈ పోతురాజు బలి పండుగ అంటే ఇక్కడికి ఎందుకబ్బా ఉన్నారు ఇంత జనాలు అంటే, ఇక్కడ పోతుని బలి ఇస్తారంట ఇక్కడికి ఈ ప్రదేశంలో. కింద దాంట్లో మేకని బలి ఇస్తే, పై దాంట్లో పై టెంపుల్లో పోతుని బలి ఇస్తారు. అందుకు పోతురాజు పండుగ అన్నారనమాట. మన గిరిజన ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకాలుగా డిఫరెంట్ పండుగలు అయితే చేసుకుంటారండి. ఎందుకంటే మన ప్రాంతం అనేది ఒక కల్చరల్ అనేది ఉంటుంది అనమాట. వాటిని నమ్ముకొని ఇప్పటికీ పూర్వం నుంచి తాత ముత్తాతలు జరుగుతూ ఉంటాయి కదండి పూర్వం నుంచి. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతారనమాట హిందూ సాంప్రదాయ పరంగా. చూసారు కదా, ఇక్కడికైతే మనకు పోతుని రెడీగా చేస్తున్నారు కట్టడానికి. ఇదిగో ఇక్కడే ఈ తుడుముతోనే మా సర్వం తోల్చినటువంటి తుడుముతోనే బాజా అయితే కొట్టి పూజలు చేస్తారండి. సైడ్ డ్రమ్ములతో అయితే కొట్టి పూజలు చేయడానికి లేదు. ఎందుకంటే ఇది మన సాంప్రదాయం అనమాట. ఆ సైడ్ డ్రమ్ములు మనం తెచ్చినప్పుడు వాటిని మనం దింసాడడానికి తప్ప దీనికి పనికి రాదు. ఇది బాజా భద్రంతారు కొడుతున్నారంటే పూజ కోసం ఇవే వాడతారనమాట. ఆ సామాగ్రి, ఆ తుడుము. చూసారు కదా, ఇక్కడైతే పోతుని బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడికి. వాళ్ళకు ఆచారం ఈ 3 సంవత్సరాలు ఒకసారి బలి అయితే ఇవ్వకపోతే ఎవరిని ఎక్కువ మంది చనిపోతారంట. బలి ఇస్తే ఊర్లో ఒకరు ఇద్దరు అలా చస్తారు సంవత్సరానికి. అది కామన్. ఎందుకంటే ఎంతమంది చచ్చారు అనేది కూడా లెక్క పెట్టుకుంటారంట ఆ పంచాయతీలో ఉన్న పెద్ద మనిషి అనమాట. ఆ విధంగా అన్ని చూసుకుంటారు. ఇక్కడ ఈ పండుగ అయితే ఈ విధంగా జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ పండుగ వెళ్ళడం మొదటిసారి. ఇటువంటి పోతురాజు పండుగ ఎక్కడ చేస్తారో తెలియదు, కానీ మన ప్రాంతంలో ఫస్ట్ టైంగా ఇది కుసుమగూడ సాగర పంచాయతీలో వెళ్ళాను. ఆ పంచాయతీలో చుట్టుపక్కల ఉన్న 14-15 గ్రామాలు, అంటే పంచాయతీ ఎన్ని గ్రామాలు ఉంటాయి అంతమంది వచ్చి ఎక్కడో నుంచి మళ్ళీ బయట నుంచి వస్తారు పండగ చూడడానికి. ఇది ఒక కల్చరల్ డిఫరెంట్ కదండి. ఈ కల్చర్ని చేయడానికి అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడికి మన ప్రాంతంలో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పోతుని బలి ఇస్తారు. మన ఏటబ్బా ఎందుకు చేస్తున్నాం, ఇలాగా చేయడం తప్పు కదా అనుకుంటే, మన ఆచారం అంతా ఖచ్చితంగా చేయాలి, ఫాలో అవ్వాలి. లేదంటే అంటే గ్రామాల్లో పంటలు పండవు, లేదా ఇంకొకటి రకరకాలు అన్నారనమాట పెద్ద మనుషులు. ఇవి వేసినప్పుడు బలి తెచ్చినప్పుడు సంవత్సరం 3 సార్లు, అంటే 3 సంవత్సరాలు ఒకసారి బలి తెచ్చినప్పుడు కూడా బలి ఇస్తాం. 3 సంవత్సరాలు ఒకసారి పంపించినప్పుడు బలి ఇస్తాం అన్నారు. ఇక్కడైతే పూజారి అయితే పూజ చేసి ఆ కత్తి చూసారు కదా, కత్తి ఎలా ఉంది. ఆ కత్తిని చూసుకొని నాకైతే కొద్దిగా అంటే మూగజీవిని బలి ఇవ్వడం కరెక్ట్ కాదు అనిపించింది. బట్ వాళ్ళ ఆచారం అంట. మనం చెప్పిన వినరు కదండి. ఏంటంటే వాళ్ళొక ఆచారం అనమాట. నేను చెప్పిన వినరు. ఇటువంటి చేయకూడదంటే ఇదిగో ఇక్కడైతే పూజ చేస్తున్నారు. వాళ్ళు పూజ చేసిన తర్వాత ఇంకొకరికి ఇచ్చి, ఎవరైతే పూజ నరుకుతారో వాళ్ళనే ఆ కత్తి అనేది ఇచ్చి వాళ్ళనే బలి ఇస్తారనమాట. చూడండి, ఈ విధంగా ఎంతోమంది ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఈ పోతురాజు పండుగ అనేది పోతు బలి ఇవ్వడమే ముఖ్య ఉద్దేశం అనమాట ఈ ప్రాంతంలో. చూసు కదా, ఇప్పుడు బలి తెచ్చేటప్పుడు కూడా ఇస్తారు, బలి తీసుకెళ్ళేటప్పుడు ఇస్తారంట. ఇది
సంవత్సరానికి 3 సంవత్సరాలు ఒకసారి అనమాట ఇది తెస్తారు. చూసారు కదా, నరకడానికి దూరం జరగండి అని హెచ్చరిస్తున్నారు వాళ్ళు. ఆయన పంతులు పూజారి దూరం జరగండి అని హెచ్చరిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈయన బలి ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా పట్టుకొని నరుకుతారండి. ఇక్కడ కర్ర పెట్టి మన మేకలు నరికినట్టు ఈ విధంగా నరుకుతారనమాట. ఇక్కడ బలి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారా, మా ప్రాంతంలో ఏదో పండుగ చేస్తున్నారు. మీ ప్రాంతంలో చేస్తారు. ఇదిగో ఇక్కడ బలి ఇచ్చిన తర్వాత పసుపు నీళ్ళు కుంకుమ పెట్టి అన్నీ అక్షింతలు వేస్తారనమాట. వాళ్ళకు ఆచారం, వాళ్ళకి ఆనవాయితీ పిలువబడుతుంది. వాళ్ళు నీట్గా స్నానం చేయించేస్తారనమాట. పూజ అయిన తర్వాత ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి రోగాలు పోవాలని, కీళ్ళు పోవాలని చెప్పి విధంగా చేస్తారు. ఇక్కడైతే పలారు అంటే ఉన్నటువంటి ప్రసాదాలు పంచుతున్నాయి అనమాట. ఇక్కడ ఎవరైనా అడుగు తినవచ్చు భక్తులు అందరూ. చూసారు, ఇది అయితే పోతురాజు బలి ఇచ్చే టెంపుల్ అనమాట. ఇది కూడా చిన్న చెట్టు ఉంటుంది. అది మేక ఇచ్చే పెద్ద చెట్టు ఉంటుందండి. మన హిందూ సాంప్రదాయపరంగా మొక్కల్ని అంటే చెట్టు నమ్ముకుంటారు అనమాట, దేవుళ్ళుగా అనుభవిస్తారనమాట. ఆనవాయితీ పిలువబడుతుంది. చూసారు కదా, ఈ విధంగా మన ప్రాంతంలో జరుగుతుందండి. ఈ బలి పండుగ అనేది 3 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. కాబట్టి మీరు వచ్చి విజిట్ చేయండి. కుసుమగూడ దగ్గర మే నెలలో జరుగుతుందండి. ఇప్పుడు విజిట్ చేసి చూసి ఇక్కడ ఎంతోమంది ఇక్కడ డింస ఆడతారు. ఎప్పుడైతే పోతున్న బలి చేస్తే అందరు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండకూడదు, బలి ఇచ్చిన తర్వాత ఉండకూడదంట, ఏదో జరుగుతుంది అని చెప్పి అందరు వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడికి మీకు చూపిస్తే అంతమంది వెళ్తూ ఉంటారు, అంతమంది వస్తూ ఉంటారు. మీ ప్రాంతంలో ఎటువంటి పండుగ చేస్తారో తెలియదు. మా ప్రాంతంలో ఇటువంటి పండుగ చాలా చక్కగా చేస్తారు. ఇటువంటి కల్చర్ చూడండి రండి ఫ్రెండ్స్, ఓకేనా. మేమైతే ఇది కుసుమగూడ సాగర పంచాయతీ కిలగూడ దగ్గరలో ఉంటుందండి ఈ గ్రామము. అక్కడ వెళ్ళి అయితే విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, మన కల్చర్ని ఆకట్టుకొని ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ నుంచి అయితే మన గ్రామాల్లో వెళ్ళిపోతున్నారు జనాలు, అంత పబ్లిక్ ఉన్నారు. మళ్ళీ లోపలంతా పబ్లిక్ ఉన్నారు, బయట అంత పబ్లిక్ ఉన్నారు. చూసారు కదా, లోపల ఇంకా చాలా మంది ఉన్నారు. లోపల నుంచి ఇంకా రాలేదు, కొంతమంది బయట నుంచి ఇంకా రాలేదు. ఇటువంటి వీడియోని మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. ఈ వీడియోని లైక్ చేయండి.